బ్రో హలో ఇంకెక్కడండి కొట్టలేదండి ఇక్కడ చికెన్ లేదు గ్యాస్ కొట్టలేదండి మిడ్ డే మీల్కి గ్యాస్ సమస్య ఉందండి. చాలా వర్గాలు ఈ శాలరీ రివైజ్ చేసి మీ క్లియర్ చేసే ఇంకో విషయం కూడా మేడం జూనియర్ కాలేజ్ సార్ ఉన్నప్పుడే సైట్ ఇచ్చాను మేడం సార్ లేఅవుట్ వేసాను ఇంకొక ప్రపోజల్ కూడా సార్ పెట్టించారు. మేడం డిసిప్లిన్ మేడం కొంచెం అట్లా సైడ్ కొంచెం డౌన్ అయింది మేడం మేడం నమస్తే మేడం, బాగున్నారు మేడం? బాగున్నారు. మమత మేడం గుర్తుపట్టలేదు వాడు కూడా ఎట్టాడు చూడు అందుకని. నమస్తే మేడం. వస్తున్నా ఇల్లు సెక్రటరీ. ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్. సార్ నమస్తే.
ఏ విధంగా అయితే మనకు భవిష్యత్తు వల్ల యువనేతల ఈ రాష్ట్రంలోనే ముందుకు నడిపిస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ బాబు గారి చెల్లిగా మనందరికీ కూడా కొంచెం పెద్దలు కానీ అక్క చెల్లెలు కానీ మనందరికీ కూడా మార్గదర్శకులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మార్గదర్శకులుగా ఉంటూ ఈ రోజు పాదయాత్ర చేసుకుంటూ అదేవిధంగా అతి తక్కువ కాలంలోనే మనందరికీ ఆమె కుటుంబ సభ్యులైనటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సార్ గారికి కూడా మనందరి తరఫున సాధారణ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది యువకుల్ని నాయకులను తయారు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కుటుంబ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు పిఎస్ మురళీధర్ సార్ గారికి ఏ బిజినెస్ వైస్ చైర్మన్ ఉన్నారు కాబట్టి ఆయన కూడా సాధారణ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ స్థానిక సర్పంచ్ గా కష్టకాలంలో మీరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ రాజ్యసభ మధ్యలో సర్పంచ్ ఎన్నికైనటువంటి రాజేంద్ర గారికి మన అందరి తరఫున కూడా సాధారణ తెలియజేసుకుంటూ వాళ్ళ వార్డు మెంబర్లు కూడా సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ కూడా సాధారణ తెలియజేసుకుంటూ స్థానిక బూత్ ఇన్ఛార్జీలు మనకి ఎవరైతే ఉన్నారో చాలా బాధపడి చేస్తున్నారు మన పంచాయతీలో బూత్ ఇన్ఛార్జీలు శంకర్ గారికి రామ్మూర్తి గారికి కుప్పం మండల యూత్ కమిటీలకు కానీ నియోజకవర్గ యూత్ కమిటీలకు ఐటీ కమిటీలకు రాష్ట్రం నుంచి జిల్లా నుంచి ఉన్నటువంటి అన్ని కమిటీలకు ఈ రోజు ఏ పనుల్లో కానీ ఆ నాయకత్వం పనిచేయడానికి చేసుకుంటూ ఆ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉండేది పెద్ద గొప్ప గర్వకాలం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదటగా స్థానిక సర్పంచ్ మాట్లాడిన తర్వాత మనం కొనసాగిస్తాం మేడం. ప్లీజ్ పర్మిషన్. ఒకరి స్థానిక సర్పంచ్ మన గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన భువనేశ్వరి అమ్మగారికి ఇంకా నడుపుతున్నాము కానీ రెండోది కాలేజ్ బస్. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండు పంచాయతీలు అడిగూరు పంచాయతీ కానీ కొట్టాలూరు పంచాయతీ కానీ దాదాపు 23 పైగా మాకు ఆ గుడికి వెళ్ళడానికి దారి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. మూడవది నెట్వర్క్ ప్రాబ్లం. చాలా ఎక్కువ ప్రాబ్లం ఉన్నది నెట్వర్క్ ప్రాబ్లం. ఏ ఫోన్ నెట్వర్క్ కానీ ఇక్కడ రావడం లేదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్. కానీ అది మాకు తెలిసి వాళ్ళని మేడం గారిని మా ఊరికి మా పంచాయతీకి ఇక్కడ నుంచి దాదాపు 3-4 కిలోమీటర్లు అడిగోలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లాస్ట్ నుంచి దాదాపు 4 కిలోమీటర్లు వస్తుంది మేడం. హలో, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లే. కానీ ఆ లాస్ట్ బార్డర్ నుంచి రావాలంటే 4-5 కిలోమీటర్ల దూరంలో లేడీస్ మళ్ళీ వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మా యూత్ తరఫున వారికి క్రికెట్ గ్రౌండ్ ఒకటి కావాలని అది ఒకటి విన్నపం చేస్తున్నారు. ఇదన్నీ నాకు చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మేడం. ముఖ్యంగా మీతో మాట్లాడాల్సి వస్తే మేడం వచ్చారు కాబట్టి నెక్స్ట్ మీడియా మాట్లాడతారు. అంత లోపల మన కొట్టాల ఇన్ఛార్జ్ తరఫున ఒక వ్యక్తిని మన శంకర్ గారిని చంద్రశేఖర్ తక్కువ సమయం ఎక్కువ సమయం చంద్రశేఖర్ పూర్తి ఇచ్చారు. చంద్రశేఖర్ మాట్లాడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన భువనేశ్వరి మేడం గారికి మా పంచాయతీ తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన పార్టీ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా పంచాయతీలో చాలా మారుమూల ప్రదేశం ఇది. లాస్ట్ మన కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ స్టార్టింగ్ బూత్ ఎక్కడ ఉంది, లాస్ట్ బూత్ 2.3. ఈ బూత్ లో మేము వర్క్ చేసుకుంటాము. అన్నింటిలో ఫస్ట్ ఉంటాము. కానీ మాకు నెట్వర్క్ సర్వీసులు చాలా ప్రాబ్లం ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పాడి రైతులు చాలా మంది ఉన్నారు. పాడి రైతులు ఉన్నారు కాబట్టి అందరికీ వాళ్ళకి చాలా దూరం అవుతుంది. ఇక్కడ పాడి రైతులకి పాల ఉత్పత్తి పెంచాలని సాగుబడితో చెప్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి ఈ ఫీడ్ కానీ వాళ్ళకి కావాల్సిన
చెట్లు ఇలాంటి ఏర్పాటు చేసి ముఖాన్ని వేస్తే ఇంకా మంచి గ్రోత్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మేడం. అదేవిధంగా ఇంకా ఇక్కడ వచ్చేసినట్టే అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి అందరూ క్షమించాలి. ఇంకా ఉపన్యాసంగా అడుగుతున్నా మాట్లాడిస్తాం. శాసనసభలుగా ఎన్నికయ్యి 4 సార్లుగా ముఖ్యమంత్రి అయ్యి అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ మంత్రివర్గ అమ్మగా మా అందరి అమ్మగా నారా లోకేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన కుప్పం నియోజకవర్గ చైర్మన్ ఎమ్మెల్సీ కల్చరల్ శ్రీకాంత్ గారికి స్వాగతం సుస్వాగతం. అదే పెద్దలు పంతులు ఈ గ్రామానికి సాధించిన తర్వాత చాలా అభివృద్ధి తీసుకొచ్చారు. కానీ ఇక్కడి నుంచి పోరాడాలి చాలా దూరం కాబట్టి రావాల్సిందిగా మనకు మల్లానూరు మండలం హెడ్ క్వార్టర్ అవుతుంది కాబట్టి మల్లానూరులో మంచి ఫుడ్ ప్రాడక్ట్ కంపెనీ తీసుకొచ్చి మా యువతలందరికీ మంచి ఉద్యోగాలు అవ్వాలని నేను కోరుతున్నాను. టైం చాలా తక్కువ కాబట్టి ఇంకా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు. థ్యాంక్ యూ. నిజంగానే ఇందాక చెప్పినట్టు గంగసాకర ముందే వచ్చినట్లుంది. ఇంతమంది మహిళా తల్లులు మన అమ్మ పౌర్ణమ్మకి ఇంత ఘన స్వాగతం కలిపినందుకు మీ పంచాయతీకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి డైరెక్ట్ గా ఈరోజు మన పౌర్ణమ్మ గారు మనతో మాట్లాడతారని తెలియజేసుకుంటూ ఆవిడకి ఈ నియోజకవర్గం మీ గ్రామానికి సంబంధించి సమస్యలు ఏమైనా కూడా లాస్ట్ లో అమ్మ మాట్లాడిన తర్వాత మీరు అర్జీల రూపంలో ఇచ్చిన వాటిని కూడా స్వీకరించి వాటిని కూడా తీర్చే దిశగా ఆవిడ కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు గారు. நீங்கள் எல்லாரும் எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்களா இல்லையா? మీరు అనుకోవచ్చు నాకు ఎట్లా తమిళ తెలుసు అని. నేను పుట్టింది పెరిగింది పెళ్ళయ్యే వరకు అక్కడ చెన్నైలోనే ఉన్నాను. అందుకే నాకు తమిళనాడు చెన్నై అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. నేను విన్నాను ఈ గ్రామంలో 80% మీరందరూ తమిళ్లో మాట్లాడుతున్నారని. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలిసి. నమస్కారాలు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది మీ అందరితో మీ సంతోషాన్ని నేను పాల్గొనాలని. అదే కాకుండా గ్రామం ఏమి ఎదుర్కొంటుంది మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఏ గ్రామానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏమీ చేయలేదు. ఇంకా అదే కాకుండా మీకు రావాల్సిన డబ్బు కానీ ప్రతి వర్గానికి ఏది రావాలో అది ఇవ్వకుండా వాళ్ళు మూటలు కట్టుకున్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఏం మిగలబెట్టలేదు మీకు అభివృద్ధి చేయటానికి. అది వచ్చే డబ్బులన్నీ వాళ్ళు తినేసి అప్పు పాలు చేసి ఆ అప్పు చివరికి మీ మీద పడుతుంది. అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇట్లా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమలు ఎస్పెషలీ మన కుప్పం నియోజకవర్గానికి తీసుకురావాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఎస్పెషలీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతి మండలాల్లో, కొత్త మండలాల్లో ఉన్నాయి, పాతయ్య ఉన్నాయి, ప్రతి మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అది తీసుకురావాలని, అది కూడా మన మహిళలకి స్త్రీలకి వాళ్ళకి ఉపాధి కల్పించాలని వాళ్ళు ఆయన అనుకున్నారు. అదే కాకుండా ఎస్పెషలీ మహిళలు మీ అందరికీ తెలుసు డ్వాక్రా సంఘాలు. ఇక్కడ ఎంతమంది అమ్మ డ్వాక్రా సంఘాల్లో మెంబర్షిప్ ఉంది? ఏం చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది చెయ్యెత్తారు. అట్లా అనేది మన కుప్పంలో పెట్టడానికి ఆయన డిసైడ్ అయ్యారు. ఆ ఎలిప్ సంఘంతో తప్పకుండా మహిళలు
ఏదో 1000 రూపాయలు 10,000 కాదు, మీరు లక్షలు కోట్లు కూడా సంపాదించగలరు. అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఎల్ఎఫ్ అనే ఆ సంస్థ అసోసియేషన్ ఫర్ లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అది మహిళల కోసం మిమ్మల్ని ఇండస్ట్రియలిస్ట్ పెద్దగా తీసుకెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు ఎల్ఎఫ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్లో స్థాపించారు. అది ఇప్పుడు కుప్పానికి తీసుకొచ్చి మన మహిళలు కూడా ముందుకు వెళ్ళాలని, పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలని ఆయన, అందుకే ఆ ఆలోచనతోనే ఆయన ఎల్లిప్ అనే ఆ సంస్థ త్వరలోనే కుప్పంలో పెట్టబోతున్నారు. అదే కాకుండా మీ అందరికీ తెలుసు, కుప్పం కోసం ఆయన 40 పథకాలు తీసుకొచ్చారు ఈ మధ్యన. మీకు తెలుసా లేదా? రోడ్లకి లైట్స్, ఇప్పుడే ఆయన అంటున్నారు రోడ్లు లైట్ల గురించి మాట్లాడమని. ప్రతి ఒక్కటి మీ గ్రామానికి అందేటట్టుగా, ప్రజలకి అందేటట్టుగా 40 పథకాలు ఆయన ఎస్పెషల్లీ కుప్పం డెవలప్మెంట్ కోసం ఆయన తీసుకొచ్చారు. సో నాకంటే మీకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆయన ఎప్పుడు హామీ ఇచ్చారంటే తప్పకుండా అది అమలు చేస్తారు. ఆయన మిగతా గత ప్రభుత్వం లాగా కాదు, మీకు చాలా హామీలు ఇచ్చారు, చివరికి మిగిలింది మీకేం లేదు, అప్పులు తప్ప. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ఆయన ప్రజల మనిషి, ముందల ప్రజల గురించే ఆలోచిస్తారు, తెలుగుదేశం కార్యకర్తల గురించి ఆలోచిస్తారు, తర్వాతే వచ్చేది కుటుంబం. అందుకే మరొక్కసారి ఈ సభ ముగించే ముందు ఇక్కడికి నేను వచ్చింది మిమ్మల్ని కలవటానికి. ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా మీరు ఎదుర్కొంటున్నా, మీరు అర్జీలు ఇస్తే తప్పకుండా అది పూర్తి అయ్యేలాగా నేను తప్పకుండా చూస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను అర్జీలు తీసుకుని వెళ్ళిపోను. చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక సిస్టమ్ పెట్టారు. ఈ అర్జీలన్నీ దాంట్లో పెట్టి ప్రతి ఒక్కటి కొంచెం ముందు అవ్వచ్చు, వెనక్కి అవ్వచ్చు, తప్పకుండా ఎంతవరకు వీలవుతే అంతవరకు అర్జీలు తప్పకుండా మీరు ఇచ్చేది పూర్తి చేస్తాను. అది నేను హామీ ఇస్తున్నాను. అట్లానే నిన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నేను ప్రారంభించాను. దాంట్లో మీకు తెలుసు టైలరింగ్ క్లాసులు ముందల ప్రారంభించాను. 165 స్త్రీలు టైలరింగ్ క్లాస్లో వాళ్ళు నేర్చుకుని కుట్టు మెషిన్లు ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అదే కాదు, నిన్నేమో చికెన్ కారీ వర్క్, గాజులు చేయటం, అట్లానే జూట్ బ్యాగ్స్, జూటుతో రకరకాల చెయ్యొచ్చు. అట్లానే ఆ జూట్తో బ్యాగులు కానీ ఏం చెయ్యొచ్చు అవన్నీ నేర్పిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మహిళలు మీరందరూ ముందుకొచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు జాయిన్ అవ్వాలి. మీరేం భయపడక్కర్లేదు, అదంతా ఫ్రీగా మేము చేస్తున్నాం మహిళల కోసం. మీరేమి డబ్బు కట్టక్కర్లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అది తీసుకొచ్చింది మహిళల కోసం. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. 1000 రూపాయలనే 10,000 వాళ్ళు సంపాదించుకుని సంతోషంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి అనేదే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అందుకే నేను ప్రతి ఒక్క మహిళని ఎవరైనా ఏది ఇంట్రెస్ట్ ఉంటే వీటిలో తప్పకుండా మీరు జాయిన్ అయ్యి మీరు అభివృద్ధి చెందాలని నేను మీ మొహాల్లో, మీ ముఖాల్లో సంతోషం నేను చూడాలని కోరుతున్నాను. ఇంతతో ఈ సభ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.
9 సంవత్సరాలు ఇచ్చింది, అంబులు ఇచ్చింది, పెళ్ళి అయింది. ఈ పనికి పోతే వేరే పనికి పోయాక అయ్యేది 12 దాకా మేము అట్లే ఉండాలి. నాకు లేచి పని లేదు, వేరే పనికి పోయాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అక్కడ తిరగమ్మా మరీ మంచిది. గోయింగ్ ఆఫ్ అంగన్వాడీ ఐ డోంట్ నో వాట్ షీ డూ. ఒక ఆవిడ అదే కార్యకర్త మేడం తీసేసినారు. ట్రైసైకిల్ కావాలి. చాలా సీనియర్ కార్యకర్త, 40 ఏళ్ళుగా మన పార్టీ. మీరు ఇంకా అయిపోలేదమ్మా. మీరు పక్కరమ్మా. రాబోయే అక్కడ అజిత్ వాళ్ళు రావాలి కదా. అన్న అనకరండి అన్న. తీసినారా?
ఆడవాళ్ళు ఉన్నప్పుడు మగవాళ్ళు రావాలి. మమ్మల్ని కూడా ఆలోచించారు మిమ్మల్ని ఎందుకు వస్తారు వాళ్ళు నేను చెప్తే వింటాను వాళ్ళు చెప్తే వింటాను అప్పుడే వెళ్ళాలి సార్ అయిపోతే రావాలమ్మా అప్పుడే కీలుగుతున్నా ఓకే ఓకే దూరంగా ఉండాలి, అందరూ దూరంగా ఉండాలి. వాటర్ అక్కడ నుంచి వాటర్ వెనకాల ఉన్నట్టు ఓకే పిల్లలంతా ఇక్కడ కూర్చున్నా. Don't forget you'll get English version of question papers. Yes or no? Giving you internal exams, mock exams about the final exams. Mundal istar kada mock exams. Jarganiya pre-final. Yeah, the finals. Half yearly is going on. Just midterm is going on. Okay, very good. So anyway, I wish you once again all the best, and I want you to be focused on your exams. Okay? Yeah, no movies, no TV, no cell phones, no magazines. Only when you sleep and get up, it is always your textbooks. Okay? So I once again wish you all the best, because if you focus so much, you will surely get good ranks and you will get good seats in good colleges. Okay? I once again thank
Thank you each one of you all, and I'm happy to meet you all and wish you all the best. Okay, boys? Thanks. Sure. మంచిదండి. సార్ ఇక్కడే పనిచేస్తారు మేడం. సార్ ఒకప్పుడు ఇక్కడే పనిచేస్తారు, బట్ ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. Yeah. Thank you. Thank you. Thank you very much, ma'am. Thank you very much, ma'am. Take care and all the best. Yeah, sure. ఓకే కాబట్టి వ్యవసాయాన్ని నమ్ముకుంటే మన కుటుంబంలో వేణు రైతుల్లో ఇంకా డబ్బులు కావాలని చేయలేదండి. మాకు ఇంకా డబ్బులు కావాలా వాళ్ళకి మాత్రమే బోనేసేది. భువనేశ్వరమ్మ గారు హైదరాబాద్ గారికి విషయం హైదరాబాద్ గారు గ్రామ ప్రజల అత్యంతాలను భావిస్తున్నాము. ఈ ప్రదేశాల దేవులతో భువనమ్మ గారిని ఆహ్వానం పలికాలని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి అందరూ కూర్చోవాలి. ఆ వెనకాల ముందు కూర్చొని ఇట్లా వెనకాల ముందు కూర్చొని ఇక్కడికి వెనకాల ముందుకు వచ్చానమ్మా. ఎవరు నీకండి అందరూ కూర్చొని వచ్చానండి. ఈరోజు కుట్ర మండలంలో ప్రభుత్వాన్ని భవిష్యత్తున్న విధంగా ఉదయం నుంచి కూడా ఒక గంగ జాతర లాగా సంక్రాంతి పండుగ వచ్చిన విధంగా అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఏవైతే మన ఆరోగ్య నేత శ్రీ నారా చంద్రబాబు సభ్యులు మునేశ్వర మేడం గారు మన అభివృద్ధి పంచాయతీ రోజు మనందరితో కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఒక అమ్మగారు అక్కగా చెల్లిగా ఈ రోజుకి రావడం నిజంగా మనందరికీ శుభ పరిణామంగా అన్ని తీసుకుంటూ మనందరి తరపున మన పంచాయతీ ప్రజలు, మహిళ, యువత, రైతు అందరి తరపున ఈరోజు సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనందరికీ అతి తక్కువ సమయంలో మనందరికీ చాలా దగ్గరైనటువంటి మన ఆత్మీయులు ఈ మధ్యనే అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెద్దలు తులసి మొదటి సాయంగా సాధారణంగా స్వాగతం తెలియజేసుకుంటూ మొదటి పంచాయతీ సార్ గణేష్ గారు గణేష్ గారిని ఎదుర్కొన్నాం. అదేవిధంగా స్థానిక బూత్ ఇన్ఛార్జీలు రాధాకృష్ణ, చెన్నై నాయుడు, మణి వాళ్ళ ఉత్తరాలు కోరుతున్నాం. అదే ఈత ఉత్సాహంతుడు మన శివకుమార్ గారికి సోదరు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించి యువత, ఐటీడీపీ అందరికీ కూడా కోరుకున్న సోదర స్వాగతం తెలియజేసుకుంటూ మండల మహిళా అధ్యక్షులు వసంతమ్మ గారు, అదే చాలా మంది మన నియోజకవర్గ అధ్యక్షులు హంసరామ్ గారు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షులు విశ్వనాథ్ నాయుడు, ఇక్కడ ఉన్నటువంటి మరొక
అందరూ వచ్చే మహిళా బృందాలందరికీ ఈ రోజు యువత కానీ రైతు కానీ బీసీ విభాగం కానీ ఐటీడీపీ కానీ స్టేజ్ క్లోజ్ చేయాలి, స్టేజ్ క్లోజ్ చేయాలి. మీరు వచ్చేయండి ఫస్ట్ ప్రకాష్ గాంధీ స్థానికులు కాబట్టి ఆయన ప్రకాశ్ స్థానిక నాయకులు కిందికి తిరగండి, 5 ఆరు కిందికి తిరగండి, ఇబ్బంది లేదు. అదేవిధంగా పెద్దలు మీకు ధన్యవాదాలు మేడం. మా పంచాయతీ ఇంతవరకు డెవలప్మెంట్ అయిందంటే ఈ నారా చంద్రబాబు గారు మాట్లాడుతున్నాయి. మనం ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేదు. ఆయన వచ్చిన మాకు అన్ని సౌకర్యాలు కూడా చేపిస్తున్నారు, బ్రహ్మాండంగా రోడ్లు కూడా చేపిస్తున్నారు. ఇంకా కొన్ని మా పంచాయతీ తరఫున ఒక రిక్వెస్ట్ మేడం, ఒక అనారోగ్య పెద్ద ఆయన చంద్రబాబు తీసుకొచ్చారు కుటుంబ నియోజకవర్గంలో. ఒకటే అవుతుంది గార్మెంట్స్ మనకు, దానివల్ల ప్రత్యక్షంగా మనకు 500 మంది దాకా మొత్తం జీవన పూర్తి తీసుకొస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేసుకున్నాం. కాబట్టి దానికి సంబంధించి మీరు కూడా నోట్ చేసుకొని చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి మేడం. మీకు గడిచిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకసారి గుర్తొస్తాను చెప్తాను. కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్రం అంతా కూడా ఈ రోజు ఆ రోజు కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికలు చూసిందంటే కుప్పం మండలం ఉంటే కాదు 4 మండలకు సంబంధించిన మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు యుద్ధం చేశాం. మొత్తం దాని ప్రధాన కుప్పం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల నుంచి కూడా పెద్ద ఎత్తున కుప్పంలో మున్సిపాలిటీలో యుద్ధం చేశాం. మేము ఆ రోజు ప్రాణాలకు తెగించి ఈ రాక్షస వైసీపీ నాయకులతో పోరాడిన ఘనత ఏదైనా ఉందంటే అది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకి చెందుతుందని చెప్పేసి మీరు ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇంకా స్థానిక కష్టం నుంచి 1 నిమిషం మాట్లాడిన తర్వాత రామచంద్ర గారు మళ్ళా ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. రావడం అనేది ఒక అద్భుతం ఇక్కడ. ఎందుకంటే ఆమె చాలా కాలం నుంచి మాకు మేడం గారి గురించి బాగా తెలుసు. ఆమె ఎప్పుడు కూడా రాజకీయాలకు వచ్చేది కానీ బయట వచ్చే కార్యక్రమం లేకుండా వాళ్ళ నాన్నగారు నందమూరి తారక రామారావు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్లో పెంచిన వ్యక్తిగా ఆమె చాలా గౌరవప్రదంగా ఉండే పరిస్థితి. కానీ ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాక్షస ప్రభుత్వం అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిందో ఆయన ఎన్ని రకాలుగా ఆ రోజు కష్టాలు అనుభవించాడు. ఒక ప్రపంచం ఇచ్చిన నాయకుడు, ఒక విజనరీ లీడర్ని ఏదో ఒక క్రిమినల్ తప్పు చేసినటువంటి అటువంటి వాడిని ఎట్లా పెడతారో ఆ విధంగా పెట్టడం అనేది మీరందరూ కూడా వచ్చారు. ఆ రోజు రోడ్డు మీదకి వచ్చాం, 4 రోజులు మనమందరూ కూడా పోరాటం చేశాం. మేడం గారి మనసులో ఆ రోజు ఆ బాధ అనేది వచ్చిన తర్వాత నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నిజం గెలవాలని పోరాటం చేశారు. నిజమే గెలిచింది. ఈరోజు నిజము గెలిచింది. ఆంధ్రప్రదేశ్ యొక్క దశ మారింది ఈరోజు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను, అన్యాయాల్ని సరిగట్టడానికే ఇంకా టైం సరిపోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తారో మనందరికీ తెలుసు. ఆయన రాత్రి పగలు ఆయనకు ఆదివారం శనివారం కూడా కుటుంబం కూడా లేకుండా కష్టపడుతూ పనిచేసిన ఆయనకు కూడా ఇంకా కూడా దీని అంతా కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి ఇంకా కష్టతరంగా ఉంది. ముందు ఎన్నడూ కానీ ఇంత డ్యామేజ్ జరగలేదు. ఎన్నికల ప్రచారం మేమే చేస్తాం, ఎన్నికల కౌంటింగ్ కూడా మేమే చేసి ముందుగానే మీకు ఇంత మెజారిటీ అని మేము చెప్పిన మెజారిటీ కంటే 1000 ఓట్లు ఎక్కువగా తీసుకొచ్చే సాంప్రదాయం బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజు కుప్పం ఒక ఆదర్శంగా అభివృద్ధిలోనే కాదు, రాజకీయంలోనే కాదు, ఎన్నికల నిర్వహణలో కూడా కుప్పం ఒక ఆదర్శ నియోజకవర్గంగా మేము ప్రూవ్ చేశాం. కానీ దురదృష్టం ఈరోజు చాలా విధ్వంసం జరిగింది. మా ప్రాంతం ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయమైనటువంటి ప్రాంతం. ఇది ఒక జమీందారీ ప్రాంతం. ఇక్కడున్నటువంటి ప్రజలు చాలా మంది పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీలు, చదువు లేని వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు, సైకలాజికల్గా కొంచెం అప్రెస్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడే మా గణేష్ కూడా ఇప్పుడు మాట్లాడాడు, పార్టీ అధ్యక్షుడు. ఎంతో చెప్పాలని ఉంది కానీ చెప్పలేని పరిస్థితి. మేడం చూస్తే, మమ్మల్ని చూస్తేనే ఆయనకు ఒక రకమైనటువంటి ఇది వచ్చింది. ఇంకా మనం
ఆ సైకలాజికల్ దీని నుంచి మనం రాలేని పరిస్థితిలో కుప్పం ప్రజలు మనం అంతా కూడా ఉన్నాం. అవన్నీ అధిగమించడానికే మేడం గారు ఈ రోజు బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా 50% పైగా ఉన్నటువంటి మహిళా శక్తి నిర్వీర్యం అయిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో మహిళా శక్తి చురుగ్గా బయటకు వస్తుందో ఆ దేశం అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుంది. మీరు సౌత్ కొరియా చూడండి, జపాన్ చూడండి, ఇప్పుడు చైనా చూడండి. మహిళల వల్లనే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ముందుకు పోతా ఉంది. నిరూపించి మహిళలు ఏ విధంగా ఒక పారిశ్రామికవేత్తలుగా, ఒక వ్యాపారవేత్తలుగా, ఒక ఆదర్శ రైతులుగా, ఒక ఆదర్శ మహిళలుగా సమాజంలో వాళ్ళ స్థానం నిలబెట్టే కార్యక్రమాన్ని తయారు చేసేదే తన జీవిత ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు మేడం గారు మిమ్మల్ని అందరినీ చైతన్యపరిచకు వచ్చారు. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇక్కడ మళ్ళీ అభివృద్ధి చెందని ప్రాంతంలో ఒక వర్గం అభివృద్ధి చెందింది, ఒక అభివృద్ధి చెందలే. మహిళలు పాపం చాలా కొంచెం పిరికితనంతో ఉంటారు. మగవాళ్ళంతా డామినేట్ చేస్తారు, బాగా మాట్లాడతారు. మా ప్రేమ్ కుమార్ మైక్ తీస్తే దుమ్మ లేపేస్తాడు. ఆయన చూసి ఇంకెవరు మాట్లాడగలరు? కాబట్టి మీరు కూడా ఆ శక్తిని వెలికి తీయాలని మమ్మల్ని కూడా స్టేజ్ మీకు దూరంగా ఉండండి, మహిళలు ఉండాలని నాకు వాళ్ళకి నేను ధైర్యం చెప్పేకొచ్చానని చెప్పి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకోవాలి. మాకు చాలా బాగా గుర్తుంది, విజయ భారతి మేడం గారు నిన్న కలిశాను చాలా రోజుల తర్వాత. నేను ఆ ప్రోగ్రాంకి వస్తున్నారంటే ఇది ఒక అద్భుతం అనేది మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వచ్చింది. దాన్ని బలపరిచి మిమ్మల్ని అందరినీ కూడా 5 సంవత్సరాల్లో బాగున్నారమ్మా అందరూ? బాగున్నారా? రాబోయే కాలంలో ఇంకా బాగుండబోతున్నారు. ఎందుకు? చంద్రన్నకు తోడుగా మన పవనమ్మ కూడా మీతో నడవనుంది. అవునా కాదా? రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికైనా ఈ అదృష్టం ఉందా? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉందా? ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న మహిళలకి మన ఆరాధ్య దైవం అప్పటి నందమూరి తారక రామారావు గారి బిడ్డ మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మీ బాబు కోసం ఆలోచిస్తుందంటే ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా దక్కుతుందా? సో కాబట్టి ఈరోజు మనందరి ఆరాధ్య దైవం మన కుప్పం ముద్ద బిడ్డ, కుప్పం యొక్క తలరాతని ఇప్పటి వరకు 30 సంవత్సరాల్లో ఎన్నో రకాలుగా మార్చి ఇంకా అద్భుతమైన స్థాయికి కుప్పాన్ని తీసుకెళ్లి భారతదేశంలోనే అగ్రగామి నియోజకవర్గంగా నిలపాలని శ్రమిస్తున్న మన చంద్రన్నకు తోడుగా నేను సైతం అని భువనమ్మ కూడా మా మహిళల యొక్క ఆర్థికాభివృద్ధి కోసం నేను తోడుంటానని చెప్పనేసి ఈరోజు వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, అది కుట్టు మిషన్ ట్రైనింగ్ అయితేనేమి, కుట్టు మిషన్ ఇవ్వటం అయితేనేమి, ఇంకా ఎన్నో రకాలైన కార్యక్రమాలు భువనమ్మ గారు చెప్తారు మీతో. అద్భుతంగా ఈ నియోజకవర్గంలో మహిళల అభివృద్ధి కోసం కృషి చేయడానికి వచ్చిన భువనమ్మకి మన కుప్పం నియోజకవర్గ మహిళలందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆవిడ చెప్పే ప్రతి మాటని విని ఆ దిశలో మనం నడిస్తే మన కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు ఇంకా అద్భుతంగా మారుతాయని తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడ మన్నాడు మండలం కాకపోతుంది ఎన్నో రోజులున్న కళ చంద్రబాబు నాయుడు గారు తీర్చిపోతున్నారు. అయిన తర్వాత మల్లానూరు కేంద్రంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని భువనమ్మ గారు కూడా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీరు 20 కిలోమీటర్లు అంతంత దూరాలు వెళ్ళనవసరం లేకుండా వైద్య సదుపాయాల దగ్గర నుంచి విద్యా సదుపాయాల దగ్గర నుంచి అన్ని ఏర్పాటు చేసే బాధ్యత భువనమ్మ గారు తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కట్టుబట్టలతో బయటికి పంపించేశారు, ఖజానాలో ₹1 లేకుండా. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగళ్ళు కష్టపడి 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు ప్రజల కోసం, ఆయన కుటుంబం కోసం మాత్రం కాదు. ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు ఆలోచించి ఓటేసుంటే ఇంకా కూడా మన రాష్ట్రం
యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయేది. ఈ పరిస్థితి మనకి వచ్చేది కాదు. ఇప్పుడే ఎట్లా మనం డబ్బుల కోసం లేకుండా ఎట్లా వాళ్ళు ఖజానాలో ఉండేదంతా తినేసి అప్పులు ప్రజల చేతుల్లో పెట్టి వాళ్ళు సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబాలతో ఉన్నారు. మీరు అది గుర్తుంచుకోవాలి. అట్లాంటి పరిస్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మీరు సీఎంగా ఆయన ఎన్నుకున్నారు. ఇప్పుడు అభివృద్ధి చెయ్యాలంటే మన రాష్ట్రం 20-30 ఏళ్ళు ఎంత అభివృద్ధి 5 ఏళ్ళలో జరిగిందో అంత వెనకబడిపోయింది మన ఆంధ్రప్రదేశ్. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ని ఆయన మళ్ళీ రాత్రింబగలు తప్పకుండా ఆయన కష్టపడతారు. ఒకళ్ళు చెప్పక్కర్లేదు. ఆయన ప్రజల కోసమే ఆయన పుట్టింది, ఆయన ప్రజల కోసమే ఆయన జీవితం అంతా అంకితం చేస్తారు కూడా. ఆయన ఎప్పుడు ప్రజల సొమ్ము కోసం ఎప్పుడు ఆలోచించలేదు. కుటుంబం గురించి ఆలోచించిన మనిషి ప్రజల సొమ్ము కోసం ఆయన ఎప్పుడు ఆశించడు. అట్లానే మా తెలుగుదేశం బిడ్డలు కార్యకర్తలు వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను. వాళ్ళు కూడా ఆ 5 ఏళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. వాళ్ళు కూడా కుటుంబాన్ని మర్చిపోయి తర్వాత ఈ రాక్షస పాలనతో వాళ్ళు మీద కేసులు పెట్టి చాలామంది జీవితాలు కూడా పోగొట్టుకున్నారు. అట్లాంటి కార్యకర్తలు ఇంకెక్కడ ఉండదు, ఏ పార్టీలోనూ ఉండరు. అంత ధైర్యంగా ముందుకొచ్చి పోరాడింది మన తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కరే. ఆ ఘనత మన పార్టీకే ఉంటుంది. కొన్ని ఘటనలు నేను ఎప్పుడు మర్చిపోలేను. పల్నాడులో చంద్రయ్య అని ఒక ఆయన తెలుగుదేశం పార్టీ, అట్లానే మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టుకుని ఆయన ఉండే చిన్న ఇంటిలో అది పెట్టుకుంటున్నారని ఆయన తెలుగుదేశం అంటే ఆయన ప్రాణం కూడా లెక్క చేయడు. అట్లాంటి మనిషిని వైసీపీ నాయకులు పట్టుకుని జై జగన్ అని చెప్పమన్నా కూడా ఆయన చెప్పకుండా జై తెలుగుదేశం అని ఆయన కన్ను మూశారు. ఆయన అక్కడికక్కడ ఆ వైసీపీ రాక్షసులు చంపేశారు. అట్లాంటి కార్యకర్తలు మన తెలుగుదేశంలో పార్టీలో ఉన్నారు. వాళ్ళని అట్లా త్యాగం చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఎప్పుడూ మర్చిపోలేను. వాళ్ళందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుంది. అట్లానే మీరు 8 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకంతో మన ప్రభుత్వం లేనప్పుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు ఆయన చెయ్యి వదలలేదు. అట్లానే మీరు ఆయన మీద ఉండే నమ్మకంతో ఆయన్ని 8 సార్లు గెలిపించారు. దానికి కూడా మా కుటుంబం రుణపడి ఉంది. నా నిజం గెలవాలన్నప్పుడు నేను కుప్పంకి వచ్చినప్పుడు నామినేషన్ వేయటానికి ఎప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు నా భర్తను నేను ఎప్పుడు అడగలేదు. మొదటిసారి రాజకీయాల తరఫు నుంచి నేను వెళ్ళి నామినేషన్ వేస్తాను, మీకు టైం లేదు, నేను వెళ్తాను. అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలీదు. కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ నేను ఎప్పుడు మర్చిపోలేను. అట్లానే మీరు ఓటేసి మళ్ళీ ఆయన గెలిపించారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ప్రజల్ని ఎప్పుడు మర్చిపోరు. కుప్పం అభివృద్ధి కోసం ఆయన ఈ 6 నెలల్లోనే ముందలే ఆలోచించి ఒక 40 పథకాలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కుప్పం ఒక రోల్ మోడల్గా ఉండిపోవాలి, అందరు వచ్చి ఇక్కడ జరిగే అభివృద్ధి చూసి ఆశ్చర్యపడాలి అని ఆ పథకాలు స్పెషల్గా కుప్పానికి తీసుకొచ్చారు. మీకోసం, మన కుప్పం కోసం, అభివృద్ధి కోసం, మీ సంతోషం కోసం ఆయన ఆ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్లారు. అట్లా చెందాలని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ని
ఒక స్పెషల్ హబ్గా తప్పకుండా ఆయన తయారు చేయటానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆ పథకాల్లో కుప్పంకి ఇచ్చిన పథకాల్లో రోడ్లు కానీ, లైట్లు కానీ, నెట్వర్క్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, గార్మెంట్ యూనిట్స్, ప్రతి ఒక్కటి ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో ఎస్పెషల్లీ మన మహిళలు చాలామంది, మన బిడ్డలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితిలో ఉంది, వెళ్తున్నారు కూడా. అందుకే ఇవన్నీ తీసుకొస్తే వాళ్ళు తిరిగి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా వాళ్ళు ఉండాలని ఆ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారు. అట్లానే డ్వాక్రా మహిళా గ్రూప్ లాగానే ఎల్ఎఫ్ అనే ఒక గ్రూపు, అసోసియేషన్ ఫర్ లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అది తీసుకొస్తున్నారు. ఎందుకంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారే అది తెలంగాణ హైదరాబాద్లో స్థాపించారు. అది ఇప్పుడు మహిళలకే అది అంకితం. అక్కడ లక్షలు కోట్లు కూడా సంపాదిస్తున్నారు. ప్రతి ఒక్క స్త్రీ ఆ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి, ఒక బిజినెస్ ఉమెన్ అయ్యి దాంట్లో వాళ్ళు లాభాలు లభిస్తున్నాయి. అట్లానే ఆ గ్రూప్ అనేది మన కుప్పానికి ఫస్ట్ ఇక్కడికి తీసుకొస్తున్నారు. అది కుప్పం మహిళల కోసం. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాము. అది మహిళల కోసం. అది ఫ్రీగానే మేము అన్నీ అందిస్తున్నాం. మీరు టైలరింగ్ క్లాసెస్లో పాల్గొనవచ్చు, జూట్ బ్యాగ్స్లో పాల్గొనవచ్చు, చికెన్ కర్రీ వర్క్లో మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. అట్లానే గాజులు నేర్చుకోవచ్చు. అదే మీరు మళ్ళీ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మేము ముందుకు తీసుకొచ్చింది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేదే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అనేది తీసుకొచ్చాం. దాంతోపాటు డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేసాం. అది కూడా దాంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే మహిళలు ఎక్కువ వచ్చారు దాంట్లో ట్రైనింగ్ తీసుకోవటానికి. అది కూడా ఒక సంతోషకరమైన విషయం. అట్లానే మహిళలు నాకు ఇది తెలీదు అది తెలీదు అనుకోబాకండి. నాకు కూడా ఒక బిజినెస్ ఎప్పుడు నేను నడపలేదు, నాకేం తెలీదు కూడా. అట్లాంటి మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మి నాకు ఒక బాధ్యత ఇచ్చారు. అట్లా ఆ పని ఒక బాధ్యతగా తీసుకుని నేను ధైర్యంగా ముందుకెళ్ళాను. ఆ ధైర్యం కూడా ఎప్పుడు వచ్చిందంటే నేను డబ్బు సంపాదించినప్పుడు, ఎస్ దీంట్లో నాకు ప్రాఫిట్ వస్తుంది, నాకు డబ్బులు వస్తున్నాయి నా కష్టార్జితానికి అనేది నా మనసుకు వచ్చింది. అదే మహిళలకి మీకు చెప్పదలుచుకున్నాను. మీకు ఎప్పుడు మీ చేతిలో డబ్బు ఉంటుందో, కష్టపడిన డబ్బు, ఆ డబ్బుతో మీరు ముందుకెళ్ళచ్చు, మీరు సంతోషంగా ఉండొచ్చు. ఒకళ్ళ ముందు, మీ భర్త ముందు కూడా మీరు జాపాల్సిన పరిస్థితి మీకు ఎప్పుడు రాకూడదని నేను కోరుకుంటూ, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి డ్వాక్రా కానీ ఎల్ఎఫ్ కానీ ఇవన్నీ ముందుకు తీసుకొచ్చేది. సో మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీరు మా కుటుంబం మీద ఉంచిన నమ్మకం ఎప్పుడు వృధా పోదు. అందుకే నేను కూడా తిరిగి మీకు కృతజ్ఞత చెప్పాలి. నా బాధ్యతగా నేను తీసుకుని ఇక్కడికి వచ్చి మీ సుఖ సంతోషాల్లో నేను ఒక భాగంగా ఉండాలి అని, మీరు పడే బాధలు ఏమైనా ఉంటే ఆ అర్జీలు నేను తీసుకుని నా శక్తి అంతా దాంట్లో పెట్టి తప్పకుండా ప్రతి ఒక్కటి అయ్యేటట్టు నేను తప్పకుండా చూస్తాను. మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. ఆరో వాటర్ అమ్మా, అది కూడా వస్తానమ్మా. సుజలా కింద చంద్రబాబు నాయుడు గారు అది తీసుకొస్తున్నారు. తప్పకుండా అయిపోతుందమ్మా, అది ఆ ఇబ్బంది ఉండదు.
త్రాగే నీరు కూడా ఆయన ప్రతి ఇంటికి కొళాయి పెట్టిస్తా అన్నారు కదా, తప్పకుండా అది కదమ్మా. డ్రైనేజ్ కూడా ఆయన శాంక్షన్ అయ్యింది, అది ముందుకు తీసుకెళ్తారు తప్పకుండా. ఆయన పథకంలో ముందలుండి రోడ్లు, లైట్లు, డ్రైనేజ్ తప్పకుండా అది చేస్తారు. అమ్మా నమస్కారం. అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోండి. మేడం అక్కడ మాట్లాడుతున్నారు కదా మీకోసం. అందరూ కూర్చోవాలి. సో ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి. తప్పకుండా అమ్మా. 1 year 1 lakh అవుతుంది. రాస్తారు చాలా మార్జిన్ తీసేసి. గివ్ ద మైక్, ఇట్ విల్ గో. నేను పసుపు కుంకుమ ఉన్నాను. అదే రకంగా భువనేశ్వరి మేడం కన్నా నేను చూడకూడదు అనేసి నేను ఏడుకున్నాను. అక్కడ కుటుంబ ప్రేరణ అందరూ శాస్త్రంలో అట్లా చెప్పినప్పుడు నేను దేవుని దగ్గరకు ఒకసారి సార్ కుటుంబంలో వచ్చి నేను పసుపు కుంకుమతో చూడాలనేసి నేను పసుపు చెందాను. చాలా సంతోషం. నరేష్ సార్ మీకు దయచేసి మీరందరూ పూర్ణ ఏర్పిస్తే మీరందరూ సమస్యలు పరిష్కరిస్తారు. నాకు డ్యాన్స్ చేయండి ప్లీజ్. డ్యాన్స్ ముందు పెట్టాను అందరూ. కిందికి రండి. సాంగ్రహ్యోత్సాగతే ఇమాంగణతా సంగ్రహ లక్ష్మీమణపరాముని
स्वाहा ओक्षम द्वारा विद्ये करानस्ते करानस्ते प्रथमेशं भूम स्वाहा प्रथमेशं भूम स्वाहा ओक्षम द्वारा विद्ये करानस्ते द्वारा विद्ये करानस्ते करानस्ते शं भूम स्वाहा विद्ये करानस्ते करानस्ते शं भूम स्वाहा ओक्षम द्वारा विद्ये करानस्ते करानस्ते शं भूम स्वाहा ओक्षम द्वारा विद्ये करानस्ते करानस्ते शं भूम स्वाहा ओक्षम द्वारा विद्ये करानस्ते स्वाहा ओक्षम द्वारा विद्ये करानस्ते करानस्ते शं भूम स्वाहा ओक्षम द्वारा विद्ये करानस्ते करानस्ते शं भूम स्वाहा द्वारा विद्ये करानस्ते शं भूम स्वाहा ओम भीम नमः कृष्णवाहो सिंहवरे महावरे महाभैरवे सर्वशक्तिधरे श्री सावंतदेवी सर्वभूतवली सर्वभूतां भंगवन्ते सर्वज्ञान सिद्धि सिद्धि सर्वज्ञानी निरंजन सर्वविस्तार रक्ष ज्वाला विद्ये कराल विद्ये कराल विद्ये प्रत्येक संधि स्वाहा ओम नमो सिंहवरे महावरे महाभैरवे सर्वशक्तिधरे ओम भीम नमः कृष्णवाहे सिंहवरे महावरे महाभैरवे सर्वशक्तिधरे सर्वभूतवरे सर्वभूतवरे सर्वविद्या सिद्धि सिद्धि सर्वव्याधि निरंजन सर्वविस्तार रक्ष ज्वाला विद्ये करानस्ते करानस्ते प्रत्येकं भूम स्वाहा ओम भीम नमः कृष्णवाहे सिंहवरे महावरे महादेवरे ओम दुर्गायै नमः ओम शिवायै नमः ओम महालक्ष्मी नमः ओम महागौरी नमः ओम चंडिकायै नमः ओम सर्वज्ञायै नमः ओम सर्वलोकेश्वरी नमः ओम सर्वगर्भयोनिये नमः ओम अयोनिकायै नमः ओम भूमिकायै नमः ओम निर्गुणायै नमः ओम महालक्ष्मी नमः ओम नमः ओम सर्वलोकप्रियायै नमः ओम वाणी नमः ओम सर्वविद्यादेवनायै नमः ओम पार्वती नमः ओम अपराजितायै नमः ओम प्रत्यंगरायै नमः ओम देवमात्रे नमः ओम वनिष्ये नमः ओम विद्यावासिनी नमः ओम चेदोवर्ती नमः ओम महामात्रे नमः ओम कोटिसूर्यसमप्रभायै नमः ओम देवरायै नमः ओम त्रयवर्जितायै नमः ओम कर्मप्रियायै नमः ओम कान्तायै नमः ओम सर्वसंहारकारिण्यै नमः ओम धर्मज्ञानायै नमः ओम धर्मयुक्तायै नमः ओम सर्वधर्मवर्जितायै नमः ओम कामाक्षी नमः ओम कामसमुद्री नमः ओम कामक्रोधवर्जितायै नमः ओम शांतये नमः ओम शांतये नमः ओम शांतायै नमः ओम चंद्रसूर्यप्रलोभनायै नमः ओम भूमितायै नमः ओम भूमितायै नमः ओम जाह्नवी नमः ओम गणपूजितायै नमः ओम शास्त्रायै नमः ओम शास्त्रज्ञे नमः ओम भारत्यै नमः ओम गणपायै नमः ओम करायै नमः ओम कृष्णपिङ्गलायै नमः ओम ब्राह्मणे नमः ओम नारायणे नमः ओम रौद्रे नमः ओम चन्द्रार्धपरिकृतायै नमः ओम ज्येष्ठायै नमः ओम इन्द्रायै नमः ओम महामागायै नमः ओम जगत्सृष्टाय
ब्रह्मचारिण्ये नमः ओम ब्रह्माण्ड संस्थानाय नमः ओम कामिन्ये नमः ओम कमलासनाय नमः ओम सिंहवाहिन्ये नमः ओम सिंहध्वजाय नमः ओम कलानिधये नमः ओम कालसंहारण्ये नमः ओम योगानुष्ठाय नमः ओम योगिगम्याय नमः ओम योगज्ञाय नमः ओम नमस्विन्ये नमः ओम ज्ञानरूपाय नमः ओम निराकाराय नमः ओम भक्ताभिष्टफलप्रदायिन्ये नमः ओम भूयात्मदाय नमः ओम समारूढाय नमः ओम प्रेमवाहनाय नमः ओम भूदेश्ये नमः ओम बुलदायिन्ये नमः ओम सुधाराय गदानाय नमः ओम जटाताराधिपत्ये नमः ओम मोदिनाय नमः ओम अक्षुभवाय नमः ओम सुप्राय नमः ओम सूक्ष्माय नमः ओम महामात्ये नमः ओम निरासाय नमः ओम निमग्नाय नमः ओम नीलसंदासाय नमः ओम विद्यानन्दिन्ये नमः ओम हराय नमः ओम हराय नमः ओम सर्वज्ञानप्रदायिन्ये नमः ओम अनन्ताय नमः ओम संज्ञाय नमः ओम दुर्गमरूपिण्ये नमः ओम सरस्वत्यै नमः ओम सर्वाभूतबलप्रिये नमः ओम मामाय नमः ओम तीर्थाय नमः ओम रौद्रे नमः ओम कार्ये नमः ओम कलयरण्ये नमः ओम कलयरण्ये नमः ओम बलप्रभजन्ये नमः ओम सर्वगमन्ये नमः ओम मनोन्मन्ये नमः अपराधिकाय नमः प्रत्यङ्गिराय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि योगा पुष्पं वेद पुष्पवान् पुष्पान् भवति चन्द्रमाला पुष्पं पुष्पान् पुष्पान् भवति दैवं वेद योगा आर्यवनं वेद आर्यवनवान् भवति महाप्रत्यङ्गिराय नमः वेदोक्तमन्त्रपुष्पाणि समर्पयामि आकाशाम्बरी चन्द्रमौळि रमणापर्ण उमा पार्वती दूरस्य दूरदूरन्तं दूरमयो वास्मदं दूरभयं भयं
मणिवलं सुरके मण्डल कोमरे रसीके पुरनिला निर्गलवाके नाकरे रंगोके वचमे वेलके वेदे कुल सेवनीति विरंगके वनमेल्ला बाप्रतिग्रामिका निर्माणे कोटि प्राप्त नमस्कार समर्पयामि समर्पयामि पुष्य नक्षत्रे कर्कट राशोजातस्य चंद्रभागादिरामणस्य यजमानस्य उत्तराषाढ़ नक्षत्रे मकर राशोजातायाः भुवनेश्वरी नाम्याः यजमान धर्मपत्न्याः अपरणी नक्षत्रे मेष राशोजातस्य लोकेश नामधेयस्य पूर्व जन्मराशोजातस्य ब्रह्मणी नाम्याः यजमानस्य पुत्र्याः कुमारस्य रेवती नक्षत्रे मीनराशोजातस्य देवांश नामधेयस्य अश्विनोर्वाणा वायुरादित्यावाप्तिसिद्ध्यर्थं महाप्रत्यङ्गिरानुग्रह प्रसादवलेन कुलगोत्र वंशाभिवृद्ध्यर्थं कुलगोत्रवंशाभिवृद्ध्यर्थं सर्वाभिवृद्ध्यर्थं प्रत्यङ्गिराम्बिका आलये भक्तकोटि कुप्पं नगरवासी ग्रामवासी महाजनानां आन्ध्रप्रदेशे ग्रामवासी नगरवासी महाजनानां प्रत्यङ्गिरा भक्तकोटि महाजनानां सर्वानुकूलसिद्ध्यर्थं युक्तकार्यसिद्ध्यर्थं समस्तविध ग्रन्थमन्त्रयन्त्र प्रयोग उच्चिष्ट देवतानुग्रह प्रसादमेनावाप्तिसिद्ध्यर्थे प्रत्यङ्गिरा आयुरारोग्यावाप्तिसिद्ध्यर्थे प्रार्थना अनेकोटि नमस्कारान् समर्पयामि देवदेव जगन्माता जगदानन्दकारिणी सौभाग्यकारिणोद्यो मणिभ्यां देहिमेश्वरे अभ्यां स्थापयेत् महाप्रत्यङ्गिरा प्रसादवल सिद्धिरस्तु महाप्रत्यङ्गिरा प्रसादः सहस्राणि ఓకే వద్దనా ఓకే 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 ఓకే
చూసుకో వ్యూ చూసుకో గ్రౌండ్లో ప్రసాదం ఇస్తూ ఉంటారు. భక్తులందరిపై ప్రసాదం తీసుకోండి. భక్తులందరూ ప్రసాదం తీసుకోండి.